జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. అతడు సినిమా యూనిక్ యూఎస్ నుంచి వచ్చిన నేను జస్ట్ ఖాళీ వచ్చి సినిమా తీసుకోనికి అంతే. మస్తు అనిపిస్తుంది. సినిమాతో వీడియో ప్రింట్ తో సంబంధం లేదు. ఎట్లా ఏ సీన్స్ కా బాబు వచ్చిన సీన్స్ అన్ని హీరోయిన్ తో పని లేదు మనకి. బాబు ఎప్పుడు వస్తే అక్కడ అంతే. అది అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్. అది మళ్ళీ అది అందరం వస్తాం ఇంతనే ఘోరం అవుతుంది సినిమా. జై బాబు. ఇదే సినిమా మళ్ళా రిలీజ్ కావాలి. ఇదే సినిమా వస్తుంది. జై బాబు, జై బాబు, హ్యాపీ బర్త్డే. జై బాబు, సూపర్ అన్న, సూపర్ సూపర్. జై బాబు, జై బాబు, జై బాబు. రీక్రియేట్ చేస్తూనే ఉన్నాం కాబట్టి చాలా చాలా బాగుంది. 50th కదా, అస్సలు నమ్మబుద్ధి అయితే చూసాను కదా. ఇప్పుడు ఎట్లున్నారు అప్పుడు ఎట్లున్నారు. ఇప్పుడు అన్ని సినిమాలు బాగుంటాయి. మనం ఒక్కడంటే చూస్ చేసుకోలేం కదా. కలేజా పోయినాం, అన్ని చూసుకోవాలి. జై బాబు. 1000 దాటిపోతుందండి. దాటిపోతుంది ఈజీగా. నెక్స్ట్ పోకిరి అంతే. జై బాబు బ్రో, జై బాబు. క్రేజీ ఉంది బ్రో, సెట్ ఉంది, సూపర్ ఉంది. అంటే క్వాలిటీ ఈసారి పెంచినట్టు కొంచెం లోపల కూడా బాగా ఊగారు. నేనైతే ఆ డేట్కి ఒక 3 days ముందు అక్కడే పడుకుంటాను. నన్ను వచ్చి లేపి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి. అదే ఒకటి కార్ సీన్ ఉంది కదా, అది చాలా హైలైట్ ఉంది, చూడొచ్చు. థ్యాంక్ యూ. బాబు అంటే బాబే. జై బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే. మళ్ళీ పోకిరి మళ్ళీ చేయాలి రిలీజ్. గణేష్ మహారాజ్ కి జై. జై బాబు. బాగుంది. జై బాబు, జై జై బాబు. చాలా బాగుంది. ఇంకా మహేష్ బాబు ఇంకా రిలీజ్ ఏదైనా ఇప్పటికి ఏ డైలాగ్ బాగా ఈ జనరేషన్ కూడా మంచి గురివేస్తుందంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు డైలాగ్ గుర్తులేవు. బట్ ఆయన మహేష్ బాబు 15th బర్త్డే అంటే నమ్మాలనిపిస్తుంది. లేదు, అస్సలు లేదు. ఇప్పుడు కూడా మేము ఇంకా ఫ్యాన్స్ అంటే నమ్మలేము. SSMB 29 కోసం యా ఎస్. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కూడా అనుకున్నారు బాక్స్ ఆఫీస్? దీనికన్నా ఎక్కువ. నాకు ఇష్టమైతే మురారి ఆల్రెడీ అయిపోయింది. బట్ దూకుడు, యా సైనికుడు. యాక్చువల్లీ సైనికుడు స్క్రీన్ మీద చూస్తేనే గూస్ బంప్స్. ఆ ఎడిట్ అసలు వాడు ఎలా చేశాడో కానీ వాడికి కూర్చోబెట్టి దండం పెట్టాలి బ్రో. వాడికి రక్షాబంధన్ కదా, అలాగైనా కానీ హౌస్ఫుల్ అయిపోయింది. అదంతే. మా అన్నకి రాఖీ కట్టకుండా వచ్చేసిన నేను ఇడికి. అతడు బాగుంది. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. రాజమౌళి ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు. ఈ కాంబినేషన్ కి 1000 కోట్లు ఎక్కువ, 2000 కోట్లు పోతాయి బ్రో. అయిపోతాయి SSMB 29. ఇప్పుడే అన్ని దాటేస్తాయి. గ్లోబల్ థ్రాటింగ్ మూవీ ఇదేమన్నా తక్కువ కూడా కాదు. అందరు అందుకనే వెయిట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కూడా. జై బాబు. బాబు లుక్స్ సైడ్ లుక్స్ అంతే బాబువి సూపర్ ఉంటాయి. చింపేసుకుంటారు దానికి. ఇంకా మళ్ళీ కలేజా కావాలి. కలేజా అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన SSMB 29 ఒక్కటే. అవును, తెలుసు కదా, కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా ఏడికి వెళ్తాయి, అన్ని ఫౌండేషన్స్కి వెళ్తాయి. సో తెలిసిందే కదా మహేష్ బాబు గురించి. ఇంకా 25 లాగానే ఉన్నాడు మహేష్ బాబు గారు చెప్పాలంటే. మూవీ సూపర్. అందరు రాష్ట్రకి పక్కా మిస్ కావద్దు, పక్కా అందరు రావాలా. రాకపోవాలని ప్రతి ఒక్కరు పట్టుకోరు. బాబుదా కలేజా రావాలా, కలేజా మళ్ళీ రావాలి. బాబంటే బాబే. జై బాబు, జై బాబు, జై
బాబు మస్తు ఉందన్న సినిమా 100 days పక్కా. జై బాబు అన్న సూపర్. జై బాబు నాయుడు నాయుడు. పాత సంధ్యలా లేదు, సెలబ్రేషన్ సుదర్శనాలు మంచిగానే, విశ్వనాథ్ మంచిగానే. లాస్ట్ 2 minutes బర్త్డే కార్డ్ వేసిండు. లేకపోతే పాత బాబు అంటే బాబే బాబే సూపర్ పీక్స్ ఎక్సలెంట్. మినిమం 200-250 మినిమం. ఇంకా పోకిరి బిజినెస్ మ్యాన్ మళ్ళా నేను ఒక్కడే బాబులకి బాబు మహేష్ బాబు ఒక్కడే, కళ్యాణ్ బాబు లేడు, ఓన్లీ మహేష్ బాబు. క్వాలిటీ మంచిగా ఉండే. ఆ గ్రీన్ టీన్ మొత్తం తీసేసారు, ఆ గ్రీన్ టీన్ మొత్తం తీసేసారు అండ్ ఓన్లీ ప్లేన్ పెట్టారు. సో బాగుండే. రీ-రిలీజ్ నెక్స్ట్ దూకుడు కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. బట్ శ్రీమంతుడు ఎనీథింగ్ విల్ బి ఫైన్. రెండు బాగానే ఉంటాయి. ఎస్ఎస్ఆర్ఎంపీ అఫ్ కోర్స్ అందరు వెయిట్ చేస్తారు, నేషన్ మొత్తం వెయిట్ చేస్తుంది, ఎవరు వెయిట్ చేయట్లేరు భయ్యా. ఎస్ఎస్ఆర్ఎంపీ తొందరగా అప్డేట్ ఇస్తే బాగుంటుంది నిజంగానే. ఎస్ఎస్ఆర్ఎంపీ కంటే స్పిరిట్ ఎక్కువ అయిపోయింది, స్పిరిట్ ఎక్కువ హైప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అండ్ వన్ ఆఫ్ ద అంటే ప్రభాస్ ఒక వైలెంట్ క్యారెక్టర్లా చూడడం ఎప్పుడు చూడలేదు. సో వీ వుడ్ బీ వెయిటింగ్ స్పిరిట్ అప్డేట్స్ కోసం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.